డెసిషన్ రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి సెకండ్ డే అనుకుంటా, ఆయన రూలింగ్లోకి వచ్చిన తర్వాత సెకండ్ డేనే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నానన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాను అనగానే చాలామంది డెవలపర్స్ ప్యానిక్ అయ్యారు. ఈవెన్ ఇన్వెస్టర్స్, అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ చాలామంది మనది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని దే ఫీల్ సమ్ టెన్షన్ అని. బట్ అండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీరు ఒకసారి పరిశీలించండి. పర్టికులర్గా శ్రీశైలం హైవే, సాగర్ హైవే, బెంగళూరు హైవేలో వీటిల్లో 2008 నుంచి కూడా హార్డ్వేర్ పార్క్ వస్తుంది, లేకపోతే ఫ్యాబ్ సిటీ వస్తుంది అని గవర్నమెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఆ ఏరియాలో. దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ. దట్స్ వై చాలా ప్రాజెక్ట్స్ అక్కడ వస్తూ ఉంటాయి. కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ కూడా వాళ్ళు చెప్పినట్టు ఇంప్లిమెంట్ అవ్వదు. బికాజ్ లాట్ ఆఫ్ ఫోర్సెస్ షుడ్ సపోర్ట్.